ఓకే. మోడీ మీద మోడీ నాయకత్వం మీద కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యం ఉంది. చాలా మంది కాంగ్రెస్ లాంటి పార్టీలు చాలా విమర్శలు చేస్తూ ఉన్నాయి. దేశంలో అసహనం పెరిగిపోతోందని చెప్పేసి చాలా మంది ఆ, కవులు కళాకారులు కూడా వాళ్ళకి ఇచ్చిన అమూల్యమైన అవార్డులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి ఇచ్చేసే ప్రయత్నం. వీటన్నిటికీ బీహార్ ఎన్నికల్లో గెలిచి సమాధానం చెప్దామని చెప్పేసి బీజేపీ ఊళ్ళూరుతున్న పరిస్థితి ఉంది. కానీ దానికి విరుద్ధంగా ఇప్పుడు ఫలితాలు వచ్చిన పరిస్థితి. బీజేపీ వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది? ఫలితాలు వచ్చిన మాట వాస్తవమే కాబట్టి మీరు నేను అనుకోవడం వల్ల ఫలితం రాదు. అది బీజేపీ భావించాలి. నేను లౌకికవాదానికి భిన్నంగా పోతున్నాడు కాబట్టి మేధావులు కూడా వ్యతిరేకం అవుతున్నారు అనే అభిప్రాయం. ఇలా వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్ ఏంటి? ఎవరైతే వ్యతిరేకంగా తిరిగి ఇచ్చారో వాళ్ళు పోయి కాంగ్రెస్లో కలవమన్నాడు. అంటే తిరిగి అయిన వాళ్ళందరూ బీజేపీలో కలవాలా? అంటే వాక్యంలో ఎక్కడ ఉంటుందంటే ఎవరైతే తిరిగి ఇచ్చారో వాళ్ళు కాంగ్రెస్లో కలిసేయండి అన్నాడు. ఇప్పుడు అంటే ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు తిరిగి ఇవ్వని వాళ్ళంతా కూడా బీజేపీలో కలవాలని అర్థం వస్తుంది. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి, దీన్ని అవమానంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని గుణపాఠంగా తీసుకోగలగాలి. ఎక్కడెక్కడైతే మనం దెబ్బతిన్నామో, ఎక్కడెక్కడైతే మనం రెచ్చగొట్టామో ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు కావాలి తప్ప మరొకటి కాదు. ఈ పశుమాంసం పరిస్థితి ఎన్నికలకు ముందు ఎందుకు వచ్చిందండి? అది ఎన్నికలకు ముందే ఎందుకు వచ్చింది ఆ వాదన అంతా? ఆ వాదన వల్ల ఏమన్నా మెజారిటీగా ఉన్న ఒక మతం మాకు అనుకూలంగా వస్తుందేమో అని ఒక నిర్ణయం కోసం ప్రయత్నం చేశారు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది? ఇలా తెలుగుదేశం పార్టీకి లౌకికవాద అనే పార్టీ ఉంది. నేను ఈ మతోన్మాదాన్ని లేదా మత లక్షణాలని నేను తెలుగుదేశం పార్టీకి రుద్దలేని వాళ్ళు, నేను కూడా అనలేని ఆ పదాన్ని. కానీ ఏమవుతుంది? నువ్వు వద్దన్న రుద్దపడతా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లౌకికవాదంగానే ఉన్నది. అది కానీ నువ్వు వద్దన్నా రుద్దపడుతుంది. ఆ పశుమాంసం గొడవ కానీ లేకపోతే ఇలా కాశ్మీర్లో పండుగలు చేసుకుంటారనే విషయాలు కానీ వీటికి కూడా దీని యొక్క వాసన అంటే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి మిత్రపక్షాల ఒత్తిడన్నా పెరగాలి. అట్లాగే బీజేపీలో కూడా మంచి నాయకత్వం ఉంది. కమ్యూనిస్టులాగా బలమైన నాయకత్వం బీజేపీలో ఉంటుంది. మనం తక్కువ అంచనా వేయాల్సిన పార్టీ కాదు అది. ఎగ్జాంపుల్ అద్వానీ లాంటి అతన్ని కూడా పక్కకు పెట్టగలిగింది పార్టీ. బీహార్లో ఘోర ఓటమి తరువాత ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మహాకూటమి అధికారం చేపట్టబోయే దిశగా వెళ్తోంది. బండారు దత్తాత్రేయ గారు, కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు బీహార్లో ఎన్నికల ఓటమి తర్వాత ఏ రకంగా స్పందించారో ఒకసారి చూద్దాం. అక్కడ పోలరైజేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున క్యాష్ పోలరైజేషన్